అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో ఇందులో కూడా మరి రెగ్యులర్ రొమాన్స్ అన్ని ఉంటుందా? ఇందులో లేదండి, కంప్లీట్ హీరోయిన్ కూడా లేదు. హీరోయిన్ ఉందండి, మధులిక వారణాసి అని, ఆమె డెబ్యూ ఈ మూవీ. సో ఆమె బేసిక్గా షీస్ యాక్చువల్లీ తను హైయర్ స్టడీస్కి ఫారిన్ వెళ్ళింది. సో షీ వాస్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రమోషన్స్ బికాస్ తను ఐ థింక్ మాస్టర్స్కో దేనికో ఫారిన్ వెళ్ళినట్టుంది ఆమె. అండ్ సో తను కూడా చాలా అద్భుతంగా చేసింది. ఫస్ట్ మూవీ అయినా తన పర్ఫార్మెన్స్ కానీ, షీ హాజ్ అ సాంగ్ ఆల్ తనకి సొంతగా ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్లో ఒక లవ్ సాంగ్ ఒకటి ఉంటుంది. డాన్స్ కూడా చాలా బాగా చేసింది. సో షీఈ్ ఆమెతో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, బట్ దట్స్ వెరీ స్మాల్. మెయిన్ థీమ్ అంతా ఇదే అంటే మర్డర్ తర్వాత బాడీ దొరకడం, అదే కదా మెయిన్ థీమ్. అంటే స్వప్న గారు మెయిన్ థీమ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న దానిలో ఇప్పుడు మనకున్న సోషల్ మీడియాలో కానివ్వండి, లైఫ్లో కానివ్వండి, ఎలా ఏంటంటే మనము పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ ఉంటుంది. బట్ ఏంటంటే నెగటివిటీకి రియాక్షన్ ఎక్కువ ఉండేలా అయిపోయింది ఇప్పుడు ప్రెసెంట్. సో ఏంటంటే ఇప్పుడు కొంతమంది నెగటివ్గా వచ్చినా ఏముంది, ఇంతమంది పాజిటివ్గా అనుకుంటారు, ఒక యాటిట్యూడ్ ఉంటుంది. బట్ కొంతమంది ఏంటంటే ఆ నెగటివిటీని పట్టుకుని ఇలా ఎందుకు అన్నారని కుమిలిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. బట్ మోస్ట్లీ అందరు కుమిలిపోతారండి, ఎవరు దులుపుకుని పోయే వాళ్ళు ఉంటారు కానీ మోస్ట్ పీపుల్ ఫీల్ ఆల్ ఆఫ్ us are humans కదా. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక వ్యక్తికి ఇంకా తట్టుకోలేకుండా బర్స్ట్ అయిపోయి అయితే ఏమవుతుంది అనేది ఒక చిన్న అండర్ కరెంట్ గా ఒక కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుందండి మూవీ అంతా అది. సో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాకి రియాక్ట్ అవుతారా? మీరు దులుపుకుని పోయే బ్యాచ్? యూ లుక్ వెరీ సెన్సిటివ్. ఐ మీన్ బట్ దట్స్ వై ఐ స్టాప్డ్. నేను అసలు ఐ డోంట్ అంటే పోస్ట్ ఏమైనా పెడితే పెట్టేస్తాం అంతే, బట్ ఐ డోంట్ రీడ్ టూ మచ్. అది కరెక్టే, బికాస్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. బట్ మంచి కామెంట్స్ కూడా వస్తాయి. లైక్ ఐ టోల్డ్ యూ, ట్రైలర్ కి రాశారు చాలా మంచి, ఎవ్రీబడి వాంట్స్ టు సీ యూ బ్యాక్ వెరీ యాక్టివ్లీ స్క్రీన్ మీద. అది కనిపిస్తుంది మీ ఫ్యాన్స్ కామెంట్స్ లో. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరైనా అమ్మాయిలు బాగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీకోసం? గర్ల్స్ ఫాలోయింగ్ ఫ్లిప్పింగ్ ఫర్ యూ, ఫ్యాన్స్ అట్లా ఈ పాట మీ వెతికకు చూపించండి, డోంట్ వరీ. లేదండి, అలా ఏం లేదండి. నాకు ఇప్పటికీ కానీ గుర్తుండేది ఏంటంటే లైక్ లాంగ్ టైం అంటే లుక్ ఎట్ యు బ్లషింగ్ కాదంటే నేను అంటే కొత్త బంగారు లోకం తర్వాత మేము సక్సెస్ టూర్ వెళ్ళాము. నాకు ఇప్పటికీ ఇది గుర్తుందండి ఇన్సిడెంట్. సక్సెస్ టూర్కి వెళ్ళాం, మొత్తం జనాలు, ఇంకా బస్లో వెళ్ళాం మేమందరం, మా టీం అందరం వెళ్తే నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బస్లోకి ఎక్కి ఎలా ఎక్కిందో ఏమో, మొత్తం సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉన్నారు, మొత్తం క్రౌడ్, బస్సు నిండా, అసలు బస్సు కదలలేని పరిస్థితిలో ఉన్న టైంలో నేను బస్సు ఎక్కేసాను. అప్పటికే మొత్తం ఇంకా కొన్ని ఘాట్లు ఇవన్నీ పడ్డాయి. ఇంకా ఎక్కేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చేసి పట్టేసుకుని నన్ను వదలట్లేదు అసలు. నాకు ఇంకా గుర్తుంది అది కొత్త బంగారు లోకం అప్పుడు. సో ఇలాంటి థింగ్స్ ఒక ఫ్యూ టైమ్స్ అయి ఉంటాయండి. బట్ బిసైడ్స్ దట్ ఇంకా ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు మీరు చెప్తుంటే గూస్ బంప్స్, అంటే ఇంకా మీకు పెద్ద బ్రేకులు రావాల్సింది. ఐ విష్ దట్ ఎప్పటికైనా వస్తాయని చెప్పి. అంటే మీరు చేసినవన్నీ చాలా మంచి సినిమాలు, కొన్ని సరే ట్రయల్ ఎర్రర్ ఉంటుంది కెరియర్లో, బట్ ఇంకా పెద్ద బ్రేక్ మిమ్మల్ని సెంటర్ పాయింట్ గా పెట్టేవి వస్తాయని. ఐ యూ హోప్ఫుల్? వాట్ కైండ్ ఆఫ్ రోల్ వుడ్ యూ లైక్ టు డూ? ఐఎమ్ డౌన్ టు డూ ఎనీ రోల్ అండి. అంటే సినిమా, ఒక మంచి సినిమాలో డెఫినెట్ గా ఒక మంచి పాత్ర చేయడం అనేది నాకు మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు వరుణ్ గుడ్ యాక్టర్ రా, అరే బాగా చేసాడు, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాడు అనుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ దాంతోపాటు సినిమా బాగుంది, ఒక మంచి సినిమా చేశాడంటే ఇంకా దానికన్నా ఖుషి ఏముంటుంది. ఇంకా జనాల నుంచి ఒక యునానిమస్ రెస్పాన్స్ సూపర్ అనేది వస్తే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది. అంటే ఈవెన్ నాతో పాటు సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక సినిమా సక్సెస్ అయితే కనుక. సో డబ్బులను ఏం చేస్తారు? నేనా? మీ ఆవిడకి ఇస్తారా, అమ్మ నాన్నకి ఇస్తారా, మీరే దాచుకుంటారా, ఖర్చు పెట్టేస్తారా? నేను ఖర్చు పెట్టేస్తాను. నేను డబ్బులు నా దగ్గర ఉండవు. సో అందుకని స్పెండ్ a lot, is it? I spend a lot. ఏం కొనుక్కుంటారు? రబ్బిష్ థింగ్స్, అన్ని యూస్లెస్ థింగ్స్. లైక్ వాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్? లైక్ గేమ్స్, ప్లే స్టేషన్లు. ఇంకా ఫేస్ నుంచి బయటపడలేదు. అయ్యో, ఇప్పటికీ రోజు ఆడతానండి నేను ప్లే స్టేషన్. నేను కంపల్సరీ అట్లీస్ట్ ఒక గంటైనా అది కొంచెం మైండ్ రిలాక్స్ చేసి, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా మధ్యలో కొన్ని రోజులు ఆడలేదు, ఒక 1-2 years ఐ వాజంట్ రియలీ ఇంట్రెస్టెడ్. ఇంకా అప్పుడు ఆ టైంలో వచ్చిన గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది.
మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్లే స్టేషన్ మొన్న మా చెల్లి నాకు లాస్ట్ ఇయర్, అప్పటిదాకా లేదు యాక్చువల్లీ, లాస్ట్ ఇయర్ ముందర ఇయర్ ఐ థింక్ 2 years అయింది అనుకుంటా, 1 year 2 years బ్యాక్ మా చెల్లి నాకు ప్లే స్టేషన్ 5 గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా దాన్ని పట్టుకొని డైలీ ఇంకా 1 గంట సేపు ఇంకా సో ఇలాంటివి ఇంకా దానికన్నా మేబీ కళ్ళద్దాలు, షూస్ కొంచెం ఇంట్రెస్ట్. బిసైడ్స్ దట్ ఇంకా అంతే. స్టే అహెడ్ కదా. అవును, కానీ కానిస్టేబుల్ సినిమాలో షార్ట్ గా ఉంది హెయిర్. అవునండి. ఇప్పుడు మీరు కర్లీ లాంగ్ హెయిర్. యాక్చువల్లీ కానిస్టేబుల్ నాకు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ హ్యాడ్ లాంగ్ హెయిర్. నేను అప్పుడు మైకెల్ అనే సినిమాలో ఒక యాంటీ క్యారెక్టర్ చేశాను ఆ మూవీలో. అప్పుడు అందులో కూడా లాంగ్ హెయిర్ ఉండింది. సో ఆ హెయిర్లో ఉన్నాను. ఇంకా ఫస్ట్ ఆ సినిమా అయిపోయింది అప్పటికి. ఇంకా మా డైరెక్టర్ వచ్చి సార్ ఫస్ట్ అంటే ఓకే హ్యాపీ, నాకు కూడా ఇన్ని రోజులు ఈ హెయిర్ పెంచుకుని ఇక టక్బని ఇంకా లుక్ కానిస్టేబుల్ ఇట్లా అని ఆయన కొన్ని రెఫరెన్సెస్ పంపించారు. నేను కొన్ని చూసి ఇంకా మొత్తం హెయిర్ షార్ట్ చేసాం ఆ సినిమాకి. ఇంకా దాని తర్వాత ఆ సినిమా అయిన తర్వాత అప్పుడు నేను నిందాలో కూడా అలాంటి హెయిర్. తర్వాత ఇంకా ఐ గ్రూ ఇట్ అవుట్ ఫర్ విరాజ్, కొంచెం పెంచా, ఇంత లెంగ్త్ ఉండదు బట్ కానిస్టేబుల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా అప్పటి నుంచి ఐ బిన్ గ్రోయింగ్ మై హెయిర్ లాస్ట్ ఒక 6 months పైన అయింది అనుకుంటా. సో దిస్ ఫర్ మై ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇందాక చెప్పా కదా వన్ వే టికెట్ అని, ఇట్స్ ద వర్కింగ్ టైటిల్. సో వన్ వే టికెట్ అనేది దానికోసం ఇప్పుడు దిస్ ఇస్ ద హెయిర్ స్టైల్ ఇన్ ద మూవీ. కాస్ట్యూమ్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారా సినిమాలో, లేకపోతే డిజైనర్స్ అంటే వాళ్ళ కాస్ట్యూమ్ టీమ్ ఉంటారు కదా, వాళ్ళ డిజైనర్స్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్ he'll tell you. Like all that the first around హీరోస్ చుట్టూ ఒక టీం ఉంటారు కదా, అందిస్తూ బాబు అని పిలుస్తారు మిమ్మల్ని, వరుణ్ గారు పిలుస్తారు? నన్ను బాబు అని పిలవరండి. బాబాయ్ అందరూ బాబు అంటారు. నన్ను ఎవరు బాబు అని పిలవలేదు. మా టీం అందరూ అన్న అంటారు, అన్నయ్య అంటారు అంతే. బాబు అలా ఏమి నో ఎయిర్స్ లైక్ దట్. మీకు ఎవరు ఆల్ టైమ్ ఫేవరెట్ ఐ వాంట్ టు బీ లైక్ దిస్ అనేవాళ్ళు యాక్టర్స్? అలా ఏం లేదండి నాకు. లైక్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్. ఐ గెస్ ఇఫ్ యూ పుట్ ఇట్ దట్ వే నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి. ఈజ్ మై థింక్ ఫ్యాంటాస్టిక్ బ్రిలియంట్ యాక్టర్ రణబీర్ కపూర్ అయితే. యా అండ్ యా ఇంకా అన్ని యాక్టర్స్ లో మీరు అన్ని యానిమల్ విల్ కమ్ కరెక్ట్ కదా నిజంగా. అంటే ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ డస్ విత్ కన్విక్షన్ అనేది ఇస్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ టు నన్ అనిపిస్తుంది నాకు. బ్రిలియంట్ అమేజింగ్. సో ఐ థింక్ ఇప్పుడు మీకు కూడా కొత్త క్యారెక్టర్లు పడుతున్నాయి. యూఆర్ సూన్ హెడెడ్ దట్ వే. సో ఇప్పుడు మరి ఈ కానిస్టేబుల్ సినిమా రిలీజ్ డేట్ అక్టోబర్ 10th అండి. అక్టోబర్ 10th అంటే జస్ట్ అబౌట్ 1 week లోపల రిలీజ్ అవబోతోంది. ఈ లోపల వన్ వే టికెట్ ఇస్ ఇన్ ద మేకింగ్. దాంతో పాటు ఒక వెబ్ సిరీస్ కూడా. Yes, web series will start now this month shoot. So చేతి నిండా కాళ్ళ నిండా పని మీకు, ఫుల్లీ బిజీ అనమాట, ప్యాక్డ్ అండ్ బిజీ. థ్యాంక్ గాడ్స్ గ్రేస్ అండి. గాడ్స్ గ్రేస్. అదే ఆ బ్రేక్ వచ్చిన దీనికి ఐ థింక్ ఫుల్ గా ఇప్పుడు బిజీ అయిపోతారు.